పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి మనస్తత్వం అని మీరు చెప్తూ ఉన్నారు. చాలా నిజాయితీ పరుడని ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా ఇంత మంచి మనసున్నటువంటి వ్యక్తి దగ్గర పనిచేయాలని చాలా మంది కూడా కోరుకుంటారు. అలా కోరుకొని జనసేన పార్టీలోకి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు మళ్ళీ 1 సంవత్సర కాలమో 1.5 సంవత్సర కాలమో ఉండి బయటకు వచ్చేసేసారు. ఎందుకని అంటారు? వాళ్ళు ఆశించింది జరగకపోవడం, అత్యాశకు పోవటం, ఎక్కువగా ఆశించటం అన్నమాట. అక్కడికి వెళ్ళిపోయాం, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియదు, మనం అక్కడ శాసించవచ్చు, మనం వెళ్తే అక్కడ మనలాంటి ఒక స్థాయి ఉన్న వ్యక్తి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు మనకు పగ్గాలు అప్పగించాలా, అక్కడ చేయాలి, ఇది చేద్దాం అనుకొని ఏదో మనం చేసేద్దాం, ఆయన మనకేదో ఇచ్చేస్తారని అత్యాశకు పోయి ఆ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఉండలేరు ఎవరు కూడా. పవన్ కళ్యాణ్ గారికి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. రాజకీయాలు ఆయనకు తెలియదు అనుకుంటాం కానీ బ్రహ్మాండంగా తెలుసు రాజకీయాలు ఆయన. సో ఆయన అవపోసన పట్టాడు, చాలా చరిత్రలు చూశాడు ఆయన. తమిళనాడు రాజకీయాల గురించి ఒక ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తే తమిళనాడు రాజకీయాల గురించి, ఎంజీఆర్ గురించి తెలియని విషయాలు ఆయన చెప్పాడు. సో అంతటి అవగాహన ఉన్న వ్యక్తి ఆయన. ఆయన ఏం చేసినా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. సో అటువంటప్పుడు మీరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఏదో తెలియదు, మేమేదో చేసేసి మనం అద్భుతాలు చేస్తాము, మాకు అవకాశం ఇవ్వండి అని అంటే ఆయన ఇవ్వడు. ఆయన ఏమో ఆలోచిస్తాడంటే, ఎవరైనా నా పార్టీలోకి వస్తే శాశ్వతంగా ఉండటానికి వస్తున్నారా, తాత్కాలిక ప్రయోజనాలకు వస్తున్నారా? కొన్నాళ్ళు ఆయన టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసిన ఆ పరీక్షలకు ఆగలేక తాత్కాలిక ప్రయోజనాలకు వచ్చిన వాళ్ళు ఆగలేరు. ఆగలేక వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోతారు, ఆయనకి ఏం ఫరక్ పడదు. అది కనుక లేదు, ఆ పరీక్షలకి తలొగ్గి దాన్ని ఎదుర్కొని ఉండగలిగి వాళ్ళ మనసులో ఒక మంచి, ఇప్పుడు నేను అన్నాను ఆయన ఒక సమాజం కోసం ఉన్నాడు, ఆయన్ని మనం సపోర్ట్ చేస్తే ఆయన సమాజాన్ని మనం సపోర్ట్ చేసినట్టే. అలాంటి భావనతో ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఉండగలుగుతారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. కొంతమంది అధికారులు ఉంటారు, అధికారులు అప్పటి వరకు వాళ్ళ హవా ఉంటుంది, అధికారులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత హవా ఉంటుంది, వాళ్ళది పార్టీలోకి వెళ్ళిపోయి అణిగి పని చేయాలంటే చేయలేకపోవచ్చు. కొంతమంది వాళ్ళ మనస్తత్వం అంగీకరించవచ్చు, అలాంటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళిపోయినా కళ్యాణి 1 to 10 పవన్ కళ్యాణే ఆ పార్టీ. సమస్య ఏంటంటే అదొక సమస్య, అదొక అడ్వాంటేజ్ కూడా. సో ఏంటంటే ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకత్వాలు అభివృద్ధి చెందకపోవటం ఒక సమస్య. కానీ అదే అడ్వాంటేజ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కూడా. ఎంతమంది వచ్చి, ఎంతమంది బురద జల్లి, ఎంతమంది వెళ్ళిపోయినా ఎవడు కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి, ఆయన మనస్తత్వానికి, ఆయన క్యారెక్టర్కి. అందువల్ల ఆయన చూసే ఓటేసే ఉంటాడు తప్ప ఎవరో వచ్చారు ఏదో 4 రోజులు ఉన్నారు బురద జల్లి వెళ్ళిపోయారంటే ఏ మాత్రం ప్రభావితం చేయలేవని మనం నిరూపితమైందిగా.